షలో ప్రార్థన. కృపలో ఎదుగుడి అని చెప్పిన ఎలోహిమిక్ స్తోత్రం. లోకాశలను శరీరాశలను దహించి వేస్తున్న నీ అగ్నికై తండ్రి మీకు స్తోత్రం. మరణాన్ని గెలిచే ఆత్మకై తండ్రి మీకు స్తోత్రం. నడిపించే నీ అగ్నికై తండ్రి మీకు స్తోత్రం. పరలోక అగ్నికై తండ్రి మీకు స్తోత్రం. ఆది అపోస్తలులపై దిగివచ్చిన అగ్నికై స్తోత్రం. మేడగది అనుభవించిన తండ్రి అగ్నికై స్తోత్రం. పవిత్రమైన నీ పాదాలకై స్తోత్రం. స్వస్థత ఇచ్చుచున్న పాదాలకై స్తోత్రం. పాపం తీసి పరిశుద్ధంగా చేయుచున్న నీ పాదాలకై స్తోత్రం. ఆశీర్వాదంగా చేస్తున్న నీ పాదాలకై స్తోత్రం. విడుదల చేయుచున్న నీ పాదాలకై స్తోత్రం. ఉన్నతమైన పిలుపునిచ్చిన నీ పాదాలకై స్తోత్రం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రేరేపించి బలపరిచి నీ మార్గంలో నిలవటానికి తగిన జ్ఞానమును మాకు అనుగ్రహిస్తూ ఉన్నందులకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై. నా గుడారముపై నిలచిన వీను, నా గుడారముపై నిలచిన వీను, నన్ను నడిపే యెషూవా, నన్ను కాచే మెస్సీయా, నన్ను కాచే మెస్సీయా, నన్ను నడిపే యెషూవా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. నన్ను నడిపే యెషూవా, నన్ను కాచే మెస్సీయా. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై. నా గుడారముపై నిలచిన వీను, నా గుడారముపై నిలచిన వీను, నన్ను నడిపే యెషూవా, నన్ను కాచే మెస్సీయా. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. మోషే గారు ఇజ్రాయేలీయులందరినీ దీవిస్తూ మరి ఒక్కొక్క గోత్రాన్ని ఒక్కొక్క విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే మన గాదు గురించి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. గాదు విశాలపరచబడును, అతడు ఆడు సింహం వలె బాహు కలిగి ఉండును అని తెలియజేస్తూ ఉన్నాడు. గాదు మొదటి భాగమును చూచుకొనెను, అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. ఇజ్రాయేలీల వద్ద
ఎలోహిం యొక్క విధులను ఆచరించను. దాను సింహపు పిల్ల భాషాను నుండి దుమికి దాటును. సింహపు పిల్ల వంటిది దాను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నఫ్తాలి ఎలోహిం యొక్క కటాక్షము చేతను దీవెన చేత నింపబడి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వతంత్రించుకొనును అని నఫ్తాలి గురించి మోషే వారు పలుకుతూ ఉన్నారు. అషేరు సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వాదం పొందినవాడిగా ఉంటున్నాడు. కటాక్షమును అతని పాదములు తైలముతో ముంచుకొనును. అతని కమ్ములు అంటే పాదరక్షకులు ఇనుపవియు ఎత్తడినై ఉన్నను. బ్రతుకు దినములన్నిటను విశ్రాంతి కలుగును. అషేరుకు యెషురూను నేను సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. యెషురూను ఎలోహిం వారు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును అని తెలియచేస్తూ, ఎలోహిం వారు నీకు నివాస స్థలముగా ఉన్నారని, నీ బాహువులు నీ క్రింద నుండును. లేదంటే ఎలోహిం యొక్క బాహువులు మరి యెషురూని క్రిందన ఉంటాయి అని. కాబట్టి ఈ యెషురూను ఎదుట నుండి యెషురూని యొక్క శత్రువులను ఎలోహిం వారు చేస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. ఇజ్రాయేలు ఎలోహిం నీకు సహాయకరమైన కేడెము, ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువుల ఉన్నత స్థలమును నీవు త్రొక్కెదవు అని ఇజ్రాయేలీలను గూర్చి మోషేవారు పలికిన మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి వీటిలో ఏ ఆశీర్వాదమును, ఏ వాగ్దానమును స్వతంత్రించుకున్నవాలో నీవు నేను ఎంచుకొని ప్రార్థన చేసి ఆ విధముగా మమ్మల్ని నడిపించు, బలపరచు తండ్రి అని మనం కోరుకొని ఆయన ఎలోహిం వారిని ప్రార్థన చేసిన ఎడల మనకు అనుగ్రహించేవాడే ఉన్నాడు. ఆమేన్.